దేవుడంతటా ఉంటాడు. సర్వాంతర్యామిత్వం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈనాడు మనం అత్యంత అద్భుతమైన లోతైన సత్యాన్ని గురించి ధ్యానించుకుందాం. ఆ సత్యమేమిటంటే దేవుడంతటా ఉంటాడు. ఈ విశ్వంలో ఏ మూల చూసినా, ఏ కణంలో పరిశీలించినా, మన చుట్టూ ఉన్న ప్రతి దానిలోనూ ఆయన ఉనికి ఉంది. చిన్నప్పుడు మనం ఈ సత్యాన్ని నేర్చుకుంటాం, అయినా దీని లోతును గొప్పదనాన్ని మనం తరచుగా పూర్తిగా అర్థం చేసుకోలేము. మనం బైబిల్లో ఈ అద్భుతమైన చిత్రాన్ని చూస్తాం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన ఉనికికి హద్దులు లేవు. కాని కేవలం విశ్వమంతా నిండి ఉండటమే కాదు, ఆయన మనకు ఎంతో దగ్గరగా కూడా ఉన్నాడు. దేవుడు మనలోనే నివసిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు. మనం ఆయనలోనే జీవిస్తున్నాం, చలిస్తున్నాం, మన ఉనికిని కలిగి ఉన్నాం. ఈ మాటలు ఎంత గొప్పవి! మనం ఆయన బిడ్డలం, మనం ఆయన సృష్టి. అయినా కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా, పూర్వకాలంలో జ్ఞానోదయం పొందిన ఒక గొప్ప వ్యక్తి అన్నట్లుగా, మీ మధ్య ఉన్న వ్యక్తిని మీరు ఎరుగరు అన్న పరిస్థితి మనది. మన కళ్లముందు, మన అంతరంగంలో నిరంతరం నిలిచి ఉన్న ఆ దేవుణ్ణి మనం సరిగా గుర్తించము, ఆరాధించము, గౌరవించము. ఇది ఎంత పెద్ద దౌర్భాగ్యం! మనకు ఆధ్యాత్మిక దృష్టి లోపించింది. అందుకే సువార్తలలోని ఆ అంధుడు వేడుకున్నట్లుగా మనం కూడా వినయంతో, విశ్వాసంతో, ప్రభూ, నాకు దృష్టి దయచెయ్యి అని అడగాలి. అప్పుడే మనం ఆయన్ని భౌతికంగా కాకపోయినా మన ఆత్మతో, మన హృదయంతో దర్శించగలం. ఒక కీర్తనకారుడు అన్నట్లు, మనం దేవుణ్ణి తప్పించుకుని ఎక్కడికి పోగలం? మనం ఆకాశానికి వెళ్ళినా ఆయనక్కడే ఉంటాడు, పాతాళానికి వెళ్ళినా ఆయనక్కడే ఉంటాడు. చేపలు నీటిని, పక్షులు గాలిని తప్పించుకోలేనట్లే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన సాన్నిధ్యం నుండి వైదొలగలేము. ఆయన మనలోనే, మన అంతరంగంలోనే నివసిస్తున్నాడు. మనం మనలో ఉన్నదానికంటే కూడా అధికంగా ఆయన మనలో ఉన్నాడు. అలాంటి ప్రభువును మనం మర్చిపోవడం ఎంత పెద్ద నష్టం! దేవుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకుందాం. మనం ప్రపంచంలో గొప్పవారిని చూస్తాం, మన దృష్టి వారివైపు మళ్ళుతుంది. వారి గురించి మనం మరిచిపోలేము. కాని అందరికంటే గొప్పవాడైన, సృష్టికర్త అయిన భగవంతుణ్ణి మాత్రం మనం విస్మరిస్తాం. ఎందుకంటే మనం ఈ సృష్టి వస్తువులకు, లోకానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉన్నాం. ఇల్లు, వాకిలి, కూడు, గుడ్డ అనే తాపత్రయాలతోనే మన మనస్సు నిండిపోతుంది. ఒక సాధువు చెప్పినట్లుగా, ఈ లోకంలోని వస్తువులన్నీ దేవుని మహిమ ముందు అణువులవలే కనిపిస్తాయి. కాని మన మనస్సు మాత్రం ఇంకా వాటివైపే పోతుంది. మనుషులు ఆత్మ గురించి పట్టించుకోరు. ఇంద్రియాలతో చూడగలిగే భౌతిక వస్తువులనే ఆశిస్తారు, దేవుణ్ణి స్మరించరు. దేవుడు మనల్ని తనలాగా మార్చాలని చూస్తుంటే మనం మాత్రం లోకానికి దాసులమైపోవాలని కోరుకుంటాం. అందుకే కొంతమంది పుణ్యపురుషులు ఈ ప్రపంచాన్ని విడిచి ఏకాంతంగా అడవుల్లో, కొండల్లో దేవుణ్ణి సహచరునిగా చేసుకుని ధ్యానించారు. దైవ సాన్నిధ్యమే అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఈ లోక వస్తువులు ఆ ఆనందాన్ని ఇవ్వలేవు. దేవుణ్ణి దర్శించడానికి మొదటి మరియు ముఖ్యమైన షరతు హృదయ నైర్మల్యం. యేసుప్రభు అన్నాడు, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. నిర్మల హృదయమంటే లోకవస్తువులను, దేవుణ్ణి అనే ఇద్దరు యజమానులను సేవించని ఏకాగ్రతతో దేవునిమీదనే లగ్నమయ్యుండే హృదయం. సృష్టివస్తువుల వ్యామోహాన్ని విడనాడి సృష్టికర్తను వెదకే మహానుభావులు మాత్రమే ఆ పరమాత్ముణ్ణి దర్శిస్తారు. దేవుణ్ణి గౌరవిద్దాం, ప్రేమించుదాం. మనం అధికారంలో ఉన్నవారి ముందు భయభక్తులు చూపిస్తాం. మరి అందరి అధికారులకు పైన ఉన్నా నిరంతరం మనకు దగ్గరగా ఉండే దేవుని పట్ల ఎంత వినయం, విధేయత, గౌరవం చూపించాలి. ఒక గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ తాను దేవుని సన్నిధిలో ఉన్నానని భావించేవాడట. అందుకే అతను ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా భక్తిశ్రద్ధలతో, మర్యాదతో మెలిగేవాడు. ఆయనను చూసిన వారికి కూడా భక్తి కలిగేదట. మనం కూడా అలాగే నడుచుకోవాలి. మనమందరం వెలుగుకు సంబంధించిన ప్రజల్లా జీవించాలి. పాపాత్ములు చీకటికి సంబంధించినవారు. దుష్టక్రియలు చేసేవారు తమ దుష్కార్యాలు బయటపడతాయని వెలుగును ద్వేషిస్తారు, వెలుగు దగ్గరకు రారు. కాని మనం క్రీస్తే వెలుగు అని గ్రహించి ఆయన సన్నిధిలో జీవించేవారంగా ఉండాలి. దేవుడు మహాపవిత్రుడు, ఆయన పాపాన్ని ఏమాత్రం సహించడు. అంత పవిత్రుడైన ప్రభువు సమక్షంలో మనం పాపం చేయడానికి ఎలా సాహసిస్తాం? ఒక భక్తుడు శోధన వచ్చినప్పుడు, నేను ఈ దుష్కార్యానికి పాల్పడితే దేవునికి ఎలా ద్రోహం చేసేది అని అడిగాడు. దేవుని సన్నిధిని మనసారా తలంచుకుంటే పాపం నుండి తప్పించుకోగలం. దేవుడు మనలోని ప్రతి ఒక్కరినీ మనం ఈ లోకంలో ఒక్కరమే ఉన్నామా అన్నట్లుగా నిశితంగా పరిశీలిస్తాడు. మన చేతలు, ఆలోచనలు, పనులు అన్నీ ఆయన గమనిస్తాడు. ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఎవరైనా జ్ఞానం కలిగి ఆయన్ని పూజిస్తున్నారా అని చూస్తాడు.
అలాంటి దేవుని పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చివరిగా దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుడు ప్రేమస్వరూపుడు. ప్రేమమయుడైన ఆ ప్రభువు మన హృదయాల్లో వసిస్తాడు. మనమాయన దయచేసిన ప్రేమతోనే ఆయన్ని ప్రేమించాలి. అన్ని వస్తువుల్లోనూ ఆ ప్రభువుని దర్శించే మహానుభావులు అన్నిటిలోనూ ఆయన్ని ప్రేమిస్తారు, అన్నిటినీ ఆయన యందు ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారికే ఆయన దక్కుతాడు. మన ఆత్మలు దేవుని నుండే వచ్చాయి, ఆయన దగ్గరకే తిరిగిపోవాలని చూస్తాయి. దైవ సాన్నిధ్యం తప్ప ఈ లోకవస్తువుల ఏవీ మన ఆత్మను సంతృప్తిపరచలేవు. మనం ఆయనవైపు మళ్ళాలి, ఆయనకే అంకితమై ఆయన్ని ప్రేమించాలి. నీ సన్నిధిలో నేను మహానందం చెందుతాను అని కీర్తనకారుడు అన్నట్లుగా మనకు కూడా దైవ సాన్నిధ్యం ఆనందాన్ని కలిగిస్తే మన జీవితం ధన్యమవుతుంది. ఆమెన్.